నమస్తే వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ దెన్ మీ రాజేష్. మనం మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ తాజాగా ఆయనకు సంబంధించినటువంటి ఒక ఘటన, ఆయన ఫ్యాన్స్‌ని కలిసినటువంటి ఒక విధానం చూసిన తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా గానీ, లేకుంటే చాలామంది తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఇవాళ మెగాస్టార్ చిరంజీవికి ఫిదా అవుతున్నటువంటి సందర్భాలు. నిజంగా అందుకే మెగాస్టార్ అయ్యారు మీరు అని చాలామంది కామెంట్స్ చేస్తూ నెటిజన్స్ అందరూ కూడా హల్చల్ చేస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. చాలామంది నెటిజన్స్ అందరూ కూడా తమ అభిప్రాయాలు చెప్తున్నారు. ఒకేసారి మెగాస్టార్ చిరంజీవిని పొగడ్తలతో ముంచెత్తుతూ ఉన్నారు. అంటే వాస్తవానికి టాలీవుడ్లో అగ్ర హీరోలతో మెగాస్టార్ రేంజ్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. అంటే మధ్యతరగతి కుటుంబం నుండి ఎవరు ఏ వ్యక్తి ఇండస్ట్రీలోకి వచ్చినా కూడా పైకి ఎదిగిన తర్వాత ఈ లగ్జరీ లైఫ్ స్టైలు, ఈ సెలబ్రిటీ స్టేటస్ తర్వాత కొంత మూలాలను మర్చిపోతూ ఉంటారు చాలామంది అందరూ కూడా. కానీ ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే ఒక ఉన్నతమైనటువంటి మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఖచ్చితంగా ఈ విషయాలను ఎప్పుడు తరచూ చెప్తూ కొంత ముందుకెళ్తున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకోవాలి. అంటే ప్రతిసారి ఆయన ఆచరణలో చూపిస్తూ ఉంటారు ఇదంతా కూడా. అంటే ఆయన స్థాయికి ఒదిగి ఉండాల్సినటువంటి అవసరం అసలు లేదు. కానీ మూలాలు అమ్మలాంటిదని నమ్మే ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి మెగాస్టార్ చిరంజీవి. అందుకే ఆయన్ని అభిమానులు అంతగా అభిమానిస్తూ ఉంటారు కూడా ఇప్పటికి కూడా. తనకు పుట్టుక ద్వారా వచ్చినటువంటి ఈ లక్షణాలను తన తమ్ముళ్లకు బిడ్డలకు కూడా అదే నేర్పించినట్టున్నారు. అంత డిసిప్లిన్డ్గా ఆయన పెంచారు. ఆయన నేర్పించినటువంటి లక్షణాలతోటే పెరిగినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా ఈ మధ్యకాలంలో ఆయన డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు. ఎలాంటి సేవలు అందిస్తున్నాడో మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఇకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినటువంటి మెగాస్టార్కి సంబంధించినటువంటి ఒక వీడియో ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అందరూ ఆ వీడియోని షేర్లు చేస్తూ ఉన్నారు. శభాష్ చిరంజీవి అంటూ ఉన్నారు. అంటే ఎందుకు ఇదంతా అంటే మెగాస్టార్ చిరంజీవికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉంటారు. ఉన్నప్పటికీ ప్రత్యేకంగా మనం కలవాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చిరంజీవికి డైహార్డ్ ఫ్యాన్స్ కూడా చాలామంది ఉంటారు. అంటే అటువంటి అభిమానులు అంటే చిరంజీవి గారికి కూడా చాలా ఇష్టం. అందుకనే తనను ప్రేమతో కలవడానికి వచ్చినటువంటి అభిమానులు ఎంతో ఆప్యాయతంగా పలకరించి వారితో ఫోటోలు దిగుతూ ఉంటారు చిరంజీవి గారు. తాజాగా చిరంజీవిని ఆయన అభిమాని ఒకరు కలిశారు. అందులో ఏముంది విశేషం అని అనుకోవచ్చు, మీకు కూడా ఈ డౌట్ రావచ్చు. కానీ చిరంజీవిని కలిసినటువంటి అభిమాని పేరు కూడా చిరంజీవి. సోషల్ మీడియాలో చిరంజీవి గారికి సంబంధించినటువంటి పాత డైలాగులు, పాత పాటలకు అచ్చం మెగాస్టార్ లాగే అభినయం కనబరుస్తూ వీడియోలు షేర్ చేస్తూ ఆయన చిరంజీవి వీడియోలో మాత్రమే చేస్తూ ఉన్నారు. అట్లా ట్రెండ్ క్రియేట్ చేశారు. అయితే మెగాస్టార్ చిరంజీవిని కలవాలనేది ఆయన జీవిత కళ. మరి ఆయన భార్య అనారోగ్యంతో ఉన్నప్పటికీ, బాధపడుతున్నప్పటికీ, ఆమె లేచి నడిచే పరిస్థితి లేనప్పటికీ ఆయన కూడా చిరంజీవికి పెద్ద అభిమాని కావటం, ఆయన్ని ఎలాగైనా చిరంజీవిని కలవాలి అని తన భార్య కూడా కోరుకుంటున్నటువంటి సందర్భంగా మాట కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఆమె ఉంటే, అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న భార్యను వీల్ చైర్లోనే కూర్చోబెట్టుకొని మరీ తీసుకొచ్చి మెగాస్టార్ను కలవడానికి తీసుకొచ్చారు ఆ చిరంజీవి అనే అభిమాని. మరి వారిని చూసినటువంటి మెగాస్టార్ ఆనందం వ్యక్తం చేస్తూ అనారోగ్యంతో ఉన్నటువంటి భార్యను తీసుకొని తనను కలవడానికి వచ్చిన అభిమానులను ఆప్యాయతంగా పలకరించి, మరి ఆ అభిమాని చిరంజీవి కాళ్లకు దండం పెట్టబోతే అయ్యో వద్దు అంటూ అతను ఆపారు చిరంజీవి గారు. కానీ ఇది తన భార్య కోరిక అంటూ చిరంజీవి కాళ్ళ మీద పడ్డారు ఆయన అభిమాని. తన అభిమానులతో ఫోటోలు దిగారు చిరంజీవి. మరి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంటే చిరంజీవి అభిమానులు మెగాస్టార్ను ప్రశంసిస్తూ ఇప్పుడు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఆ వీడియో మనకి ఇక్కడ నేను ప్లే చేస్తూ ఉన్నా. అంటే ఆప్యాయతంగా పలకరీయటం, వాళ్ళ గిఫ్ట్లు ఇవ్వటం, స్వీట్లు ఇవ్వటం, వాళ్ళతో పాటు టైం గడపడం. నిజంగా ఒక సాధారణ అభిమాని కోసం ఇంత సమయం వెచ్చించాల్సినటువంటి అవసరం చిరంజీవికి లేదు. కానీ అభిమానుల వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అనే సత్యం తెలిసినటువంటి వ్యక్తి కాబట్టినే ఆయన ఇదా కొంత కలిసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన నా దేవుడు అన్నయ్య చిరంజీవి గారు కలిసి తిరిగి వస్తున్నానంటూ కూడా ఆయన రీల్స్లో షేర్ చేస్తూ నా దేవుణ్ణి కలిసేందుకు ఎవరైతే సోషల్ మీడియా వేదిక ద్వారా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పారు. అన్నయ్య మా జన్మ ధన్యమైంది అంటూ కూడా ఆయనే క్యాప్షన్స్ పెట్టి ఇవాళ వీడియోని పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళు చిరంజీవి నుండి చూసి నేర్చుకోవాల్సినటువంటి చాలా ఉన్నాయి. ఇక చిరంజీవి ప్రస్తుతం సినిమాల విషయం తీసుకుంటే విశ్వంబర చిత్రం దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. మరోపక్క అనిల్ రావిపూడితో కూడా సినిమా చేస్తూ కొంత షూటింగ్ జెట్ స్పీడ్తో ముందుకు దూసుకెళ్తోంది. ఇక నేను ఆయన చేసినటువంటి చిరంజీవి గారి స్టెప్పులు, ఆయన అభినయంతో చిరంజీవి గారి అభినయంతో చేసినటువంటి రీల్స్ని నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఆయన అచ్చం చిరంజీవి గారు వేసినటువంటి స్టెప్స్ లాగే అప్పట్లో ఆయన సినిమాల్లో ఏ విధంగా వేశారో అదే విధంగా స్టెప్పులు, డైలాగులు చెప్పడం, ఆయన ఇంట్లో సరదాగా చేస్తూ యాజ్ ఇట్ ఈజ్ చిరంజీవి గెటప్ తోటే చిరంజీవి రీల్సే చేస్తూ తన యొక్క అభిమానాన్ని కాపాడుకుంటారు. మరోవైపు ఆయన ఇంట్లో కూడా చూసుకోవచ్చు, చిరంజీవి గారి ఫోటో దేవుడి ఫోటోలాగా వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నటువంటి వ్యవహారం కూడా మనం చూస్తున్నాం. అంటే నిజంగా చిరంజీవి గారే తన దేవుడిలా భావించే ఈ యొక్క అభిమాని చిరంజీవిని ఇవాళ
నిజంగా చిరంజీవి గారు కలవటం, ఆయన నిజంగా మెస్మరైజ్ అయిపోయారని చెప్పుకోవాలి. అసలు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు, మాట్లాడడానికి మాటలు రావట్లేదు. వాళ్ళ అభిమానం అంతా ఇంత కాదు, వచ్చినటువంటి ఫ్యాన్స్ అందరినీ కూడా కలిసి వాళ్ళతో ఫోటోలు దిగి చాలాసేపు టైం స్పెండ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొత్తం మీద ఫ్యాన్స్ని చాలామంది చిరాకు పడుతూ ఉంటారు, చాలామంది నెట్టేస్తూ ఉంటారు, కలవడానికి ఇష్టపడరు. అసలు ఫ్యాన్స్ ఎందుకు వచ్చారా అని అనుకునే ఉన్నటువంటి హీరోలు ఉన్నటువంటి సమయంలో మరి చిరంజీవి గారిని చూసి ఏం నేర్చుకుంటున్నారు అనేది కూడా ఒకసారి మనం చూసుకోవాలి. ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి. మీరు కూడా చిరంజీవి గారి ఈ ఎపిసోడ్, ఈ వీడియో వైరల్ తర్వాత మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.